వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం కుకట్పల్లి JNTU HMTL స్టోర్ స్ట్రీట్ నెంబర్ 8 లో ఉన్నటువంటి సౌజన్య సారీ మందిర్లో ఉన్నాం. ఈ రోజు మనతో పాటు కొండయ్య గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఈ రోజు ఎలాంటి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఇవాళ మనం ప్యూర్ లెనిన్ టిష్యూలో కొన్ని వెరైటీస్, అలాగే జూట్ సిల్క్ లో కొన్ని వెరైటీస్ చూపించండి. ఫస్ట్ శారీ తీసుకున్నట్లయితే మనం ప్యూర్ లెనిన్ టిష్యూలో మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఇది టోటల్గా మనకి కలర్ కాంబినేషన్ వైస్ చూస్తే సీ గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్. ఓకే, మంచి టిష్యూ అనేది తీసుకున్నాం. పైన బార్డర్ తీసుకున్నట్లయితే మనం మంచి సిల్వర్ జరీ బార్డర్ తోటి లెమన్ ఎల్లో అనేది కాంట్రాస్ట్ లో తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం కూడా మనకి సీ గ్రీన్ కలర్ పైన సిల్వర్ టిష్యూ వస్తుంది వీవింగ్ లోనే. ఇందులో వర్క్ కూడా మనం సిల్వర్ టిష్యూలోనే బుటీ వర్క్ అనేది కంటిన్యూషన్ తీసుకున్నాం శారీ మొత్తం కూడా. ఓకే, ఈ శారీకి మెయిన్ వచ్చి మనం స్కర్ట్ బార్డర్ అనేది మనం కాన్సెప్ట్ మెయిన్ తీసుకున్నాం. ఇందులో మనం బార్డర్ తీసుకున్నట్లయితే మంచి లెమన్ ఎల్లో బార్డర్ అనేది పెద్ద బార్డర్గా తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఒక డిజైన్ అనేది మనం మంచి ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకుని ఇందులో మల్టీ కలర్ యూస్ చేస్తూ వర్క్ అనేది ఫుల్ వర్క్ అనేది ఇచ్చాం అనమాట. శారీ మొత్తం బార్డర్ అనేది తీసుకున్నారు. శారీ ఆల్ ఓవర్ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇలానే క్రాస్ గా ఇదే బుటీ స్లీవ్ బుటీస్ అనేది తీసుకున్నారు. ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికి మంచి లెమన్ ఎల్లో వస్తుందండి. ఓకే, దీంట్లో కూడా మనకు ఒక మంచి టిష్యూ మీద ఒక సిల్వర్ కలర్ తో ఒక లైన్స్ లాగా ఇచ్చేసారండి. ఈ శారీ మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మెయిన్ బేస్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ మనం. ఓకే, పళ్ళు మనకి ఏదే కలర్ తీసుకున్నారో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే కలర్ తీసుకున్నారు, కాకపోతే ప్లెయిన్ గా తీసుకున్నారండి. శారీ మొత్తం కూడా మనకి ఎలాగో వర్క్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ గా తీసుకున్నారు. డిఫరెంట్ ప్యాటర్న్ బేస్ చేపించుకున్నా కానీ చాలా బాగుంటుంది. దీని కాస్ట్ ఎంత? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 3000 కి అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3000 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య శారీ మందిలో మనకి ఈ శారీ లభిస్తుంది. నెక్స్ట్ శారీ చూద్దామండి. నెక్స్ట్ కలర్ వచ్చి మనం పింక్ అండ్ గోల్డ్ స్పాట్ కాంబినేషన్ లో తీసుకున్నాం అండి. ఓకే, ఇందాక చూసిన శారీలోనే మనం ఇంకొక కలర్ కాంబినేషన్ అనేది చూస్తున్నామండి. ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ తోటి మనకి ఒక 1/2 ఇంచ్ బార్డర్ ని తీసుకొని దాంతో ఒక 2 ఇంచెస్ వరకు కూడా సిల్వర్ కలర్ తోటి ఒక బార్డర్ అనేది తీసుకున్నారండి. మనం శారీ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే పింక్ కలర్ టిష్యూ పైన మనకి సిల్వర్ కలర్ తోటి సేమ్ లీవ్ బుటీస్ లాగా తీసుకున్నారు క్రాస్ గా. శారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇదే కలర్ ఇదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మనకి ఇదే బార్డర్ చూసుకున్నట్టయితే బిగ్ సైజ్ బార్డర్ అనేది తీసుకున్నారండి. ఆరెంజ్ కలర్ పైన మనకి సిల్వర్ కలర్ తోటి ఒక రౌండ్ సర్కిల్ లాగా ఇచ్చేసి దాంట్లో ఒక మనకి పింక్ అండ్ గ్రీన్ తోటి హైలైట్ చేశారు ఫ్లవర్స్ అంతా కూడా. మనకి ఈ శారీకి మనకి బార్డర్ అనేది హైలైట్ అని చెప్పుకోవాలండి. మనకి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే మనకి ఆరెంజ్ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి మనకి ఒక మంచి లైన్స్ డిజైన్ అనేది ఇచ్చారు. ఈ శారీ మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మనకి పళ్ళులో మనకి అయితే కలర్ ఇచ్చారో మనకి బ్లౌజ్ లో కూడా మనకి సేమ్ అదే కలర్ టిష్యూ లాగా ప్లెయిన్ గా తీసేసుకున్నారండి. హ్యాండ్ పర్పస్ గా మనం ఈ బార్డర్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 3000 కి అవైలబుల్ ఉంది. ఓకే, మనకి ఈ శారీ కాస్ట్ కూడా కేవలం 3000 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ శారీ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి మనం మంచి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకున్నాం అండి. ఇది బార్డర్ వైజ్ తీసుకున్నట్లయితే మనం పింక్ కాంబినేషన్ ఇచ్చాం. శారీ మొత్తం కూడా మనం మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఈ వర్క్ అనేది ఇచ్చాం. టోటల్గా సిల్వర్ బుటీ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఇలా వీవింగ్ ఉంటుంది. శారీ బార్డర్ విషయానికి వస్తే మనం మంచి పింక్ కలర్ అనేది తీసుకున్నాం. శారీ మొత్తం కూడా బార్డర్ వైజ్లో ఈ వర్క్ అనేది కంటిన్యూషన్ ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది బిగ్ సైజ్లో వచ్చేస్తుంది. శారీ మొత్తం కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది. ఈ శారీకి పళ్ళు తీసుకున్నట్లయితే మనం కాంట్రాస్ట్ పింక్ ఉంటుంది కాబట్టి పింక్ కలరే వస్తుంది. ఓకే, అలాగే బ్లౌజ్ కూడా మనం సేమ్ పింక్ కలర్ కాంబినేషన్లోనే ఈ బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 3000 కి అవైలబుల్ ఉందండి. ప్యూర్ లెనిన్ శారీ. ఈ
ఈ సారీ చూద్దామండి. ఈ సారీ ఇప్పుడు మనం మంచి ఆనంద బ్లూ కలర్ లో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఓకే అండి, ఫస్ట్ మనం పైన బార్డర్ చూసుకున్నట్టయితే మనకు ఒక మంచి నావీ బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తోటి ఒక బిగ్ సైజ్ బార్డర్ లాగా ఒక 4 inches బార్డర్ అనేది తీసుకొని దాంట్లో కూడా మనకి ఒక 1 inch వరకు కూడా మనకి నావీ బ్లూ తోటి ఒక 1/2 inch బార్డర్ తీసుకొని ఇంకో 1/2 inch బార్డర్ కూడా సిల్వర్ కలర్ తోటి ఒక మంచి ఫ్లవర్ డిజైన్ చేసి దాంట్లో మనకి ఆరెంజ్ కలర్ తోటి ఒక మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నారండి. ఇంకా 2 inches వరకు సిల్వర్ కలర్ తోటి ఒక వేవ్ డిజైన్ చేసి దాంట్లో కూడా మనకి మధ్యలో మనకి ఒక మంచి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో సిల్వర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. శారీ మన మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి ఒక మంచి బ్లూ కలర్ మీద సిల్వర్ కలర్ తోటి ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ అనేది అది కూడా తీసుకొని దాంట్లో కూడా ఒక మంచి థ్రెడ్ వర్క్ అనేది ఎలివేట్ చేశారండి. సింపుల్ ఆల్టర్నేట్ గా తీసుకున్నారు, ఒకటేమో సింపుల్ గా తీసుకొని ఇంకోటి ఏమో మనకి ఒక మంచి థ్రెడ్ వర్క్ లాగా తీసుకొని దీంట్లో కూడా మనకి ఒక మంచి మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. మనకి శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. మన కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి పైన ఎలా అయితే బార్డర్ ఇచ్చారో కింద కూడా మనకి సేమ్ అలానే బార్డర్ తీసుకున్నారు. కాకపోతే మనకు ఒక ఇట్ సైడ్ లో కూడా మనకు ఒక మంచి ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మనకి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మనకి ఇలానే ఉంటుంది. ఈ శారీ మనం పళ్ళు చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి ఒక మంచి మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఒక మంచి ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి దాంట్లో కూడా ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఒక మంచి థ్రెడ్ వర్క్ ఇచ్చి దాంట్లో కూడా మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు. ఈ కార్నర్ లో కూడా మనకి బార్డర్ లో ఎలా అయితే వచ్చిందో మనకి ఇక్కడ కూడా ఈ కార్నర్ లో సేమ్ అదే బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఈ శారీ మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మంచి నావీ బ్లూ కలర్ తీసుకున్నారు. దానికి కూడా మనకి ఒక మంచి బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది హ్యాండ్ పర్పస్ గా మనం బార్డర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ శారీ ప్రైస్ ఎంత అండి? ఈ శారీ ప్రైస్ ఓన్లీ 2200 కి అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య శారీ మందిలో మనకి ఈ శారీ దొరుకుతుంది. మీకు గనుక ఈ శారీ నచ్చినట్టయితే సౌజన్య శారీ మందిని ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ శారీ చూద్దామండి. ఈ శారీ కలర్ వచ్చి మనకి మంచి లెమన్ లోకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసామండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా రేర్ గా ఉంటుంది, మంచి ఎలిగెంట్ కలర్ కాంబినేషన్. బార్డర్ విషయానికి వస్తే మనం మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఇందులో కూడా సిల్వర్ జరీ వీవింగ్ అనేది టోటల్ గా మనకి బార్డర్ స్టైల్లో వస్తుంది. అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇందులో 2 కలర్ యూస్ చేసుకొని మిర్రర్ వర్క్ ఇచ్చాం. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా డిజైన్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అందులో కూడా మనం మగ్గం వర్క్ అనేది ఒక గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. మిడిల్లో కూడా సిల్వర్ మనకి ఈ మిర్రర్ వర్క్ అనేది కంటిన్యూషన్ చేసాం. అలాగే కింద బార్డర్ కూడా సేమ్ పైన బార్డర్ లాగే సేమ్ బార్డర్ వస్తుంది. అలాగే పళ్ళు తీసుకున్నట్లయితే ఆరెంజ్ కలర్ పళ్ళు వస్తుంది. సో శారీ మొత్తం కూడా ఇలా ఫుల్ గ్రాండ్గా ఉంటుందండి. పళ్ళులో కూడా మనకి వర్క్ అనేది కూడా వీవింగ్తో పాటు మన మగ్గం వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఇందులో బార్డర్ కూడా హ్యాండ్ పర్పస్ కోసం జరీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ శారీ కాస్ట్ కూడా ఓన్లీ 2200కి అవైలబుల్ ఉంది. మన దగ్గర పెట్టుబడి శారీస్ నుంచి పట్టు శారీస్ వరకు అన్ని వెరైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయండి. అలాగే ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళు కూడా హోల్సేల్గా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో సౌజన్య శారీ మందిర్లో రేట్స్ అన్ని కూడా కంపల్సరీ హోల్సేల్ రేట్సే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సారీ చూద్దాం. మనం ఇంకో కలర్ కాంబినేషన్ మంచి రాణి పింక్ కి డార్క్ బ్లూ కలర్ అండి. కలర్ కాంబినేషన్ వేసి చూస్తే చాలా బ్రైట్ కలర్ వస్తుంది. ఇది ఇందులో బార్డర్ విషయానికి వస్తే మనం డార్క్ బ్లూ కలర్ తీసుకున్న మంచి బ్లూ కలర్ లో కూడా మనం సిల్వర్ జరీ వీవింగ్ అనేది ఇచ్చాం. మిగతా పార్ట్ అంతా కూడా శారీ రాణి పింక్ మీద కూడా ఈ సిల్వర్ జరీ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ పైన. అలాగే ఈ వర్క్ కూడా మనం బ్లూ అండ్ గ్రీన్ వర్క్ అనేది మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది మగ్గం వర్క్ ఇచ్చాం. అలాగే మిర్రర్ వర్క్ కూడా అక్కడక్కడ ఫిల్ చేసాం. శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఇలాగే ఉంటుంది టోటల్ స్టార్టింగ్ టు ఎండింగ్. ఈ శారీకి బార్డర్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది. మనం పైన ఏ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే పళ్ళు కూడా మనం మంచి బ్లూ కలర్ అనేది తీసుకున్నాం. ఇందులో కూడా డిజైన్ అనేది చాలా మంచి డిజైన్ అనేది ఇచ్చాం. ఇందులో కూడా వర్క్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది. అలాగే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ బ్లౌజే తీసుకున్నాం. హ్యాండ్ పర్పస్ కోసం మంచి సిల్వర్ జరీ బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ సారీ కాస్ట్ కూడా కేవలం 2200 రూపీస్. 2200 కే ఈ సారీ కూడా అవైలబుల్ ఉంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం 2200 రూపీస్ మాత్రమే. చాలా రీజనబుల్ ప్రైస్ కి సౌజన్య సారీ మందిలో మనకి ఈ సారీ దొరుకుతుంది. మనకి పెట్టుబడి దగ్గర నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు ఆల్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అన్ని కూడా మనకి సౌజన్య సారీ మందిలో అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి మీకు కనుక ఈ సారీస్ నచ్చినట్లయితే సౌజన్య సారీ మందిని ఒకసారి విజిట్ చేయండి. మనకి ఆన్లైన్ ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి కింద స్క్రోల్ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మనకి ఇండియా వైజ్ గా ఆర్డర్ ఫెసిలిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ సారీస్ అన్ని కూడా మాకు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.